సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా ఎంత ఎక్సలెంట్గా అయితే వచ్చేసిందో చాలా ఎక్సలెంట్గా అయితే వచ్చేసింది. నేనైతే కాపీరైట్స్ ప్రాబ్లం వల్ల సాంగ్ అయితే ఫుల్గా అయితే ప్లే చేయలేకపోయా ఫ్రెండ్స్. ఒకవేళ మీకు టైం ఉంటే ఖచ్చితంగా నేను ఇన్స్టాగ్రామ్లో అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఈ యొక్క సాంగ్ అయితే పోస్ట్ చేసిన ఈ యొక్క వీడియో సాంగ్ అయితే అక్కడికి వెళ్ళి అయితే ఒక్కసారి అయితే మీరైతే ఫుల్ సాంగ్ అయితే వినండి, ఓకేనా. సాంగ్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. వీడియో ఎడిటింగ్ కూడా చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చేసింది. ఇటువంటి వీడియో ఎడిటింగ్ని మీరు కూడా సింపుల్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. ఇటువంటి మంచి వీడియోస్ని ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ దగ్గర కైన్మాస్టర్ యాప్ అయితే ఉండాలి. ఒకవేళ మీ దగ్గర కైన్మాస్టర్ యాప్ లేకపోతే నేను వాడే న్యూ వెర్షన్ కైన్మాస్టర్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే మీరైతే డౌన్లోడ్ అనేది చేసుకోండి, ఓకేనా. ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మీ దగ్గర కొన్ని రకాల మెటీరియల్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. అవన్నీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే మీరైతే డౌన్లోడ్ అనేది చేసుకోండి, ఓకేనా. టాపిక్లోకి వెళ్ళే ముందు నా ఒక చిన్న రిక్వెస్ట్, ఇంక వీడియోని లైక్ చేయకపోతే మీరు వెంటనే లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉంటే ఇటువంటి మంచి టెంపర్స్ అండ్ వీడియోస్ మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఈ వీడియోని కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక ఇటువంటి మంచి వీడియోస్ అండ్ టెంపర్స్ మీకు కూడా కావాలి అనుకుంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతిరోజు ప్రతి వీడియో ఎడిటింగ్ అయితే మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది, ఓకేనా. ఇంకెటువంటి లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మీరు డౌన్లోడ్ చేసుకున్న కైన్మాస్టర్ యాప్ అయితే ఉంటుంది కదా, ఆ యొక్క యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. పైన క్రియేట్ నౌ అని కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే కొన్ని రేసెస్ అడుగుతుంది కదా, ఇందులో మీరైతే 16:9 రేషన్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ పైన నెక్స్ట్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసినట్టయితే మీ యొక్క ఫోన్లో ఉన్న ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే ఆటోమేటిక్గా ఇక్కడైతే యాడ్ అవుతాయి. నేను కొన్ని మెటీరియల్స్ డౌన్లోడ్ చేసుకోమన్నాను కదా, ఆ యొక్క మెటీరియల్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఇక్కడైతే యాడ్ అవుతాయి కదా. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఉంటుంది. ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఇక్కడైతే యాడ్ అనేది చేసుకోండి, ఓకేనా. ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. చూడడానికి అయితే హై లెవెల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చింది. ఈ విధంగా స్టార్టింగ్ మనకు వచ్చిన తర్వాత లేపని ఇచ్చేసి మీడియా పని చేసి మీరైతే ఎవరి ఇమేజ్ పెట్టాలనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇమేజ్ అయితే యాడ్ అనేది చేసేసుకోండి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇమేజ్ అయితే యాడ్ అనేది చేసుకోండి, ఓకే ఫ్రెండ్స్. నేను తీసుకున్న ఇమేజ్ అయితే ఈ విధంగా ఉంది. మీరైతే డబల్ ఇమేజ్ అనేది తీసుకోవచ్చు, లేదంటే సింగిల్గా మీకు నచ్చిన ఒక ఇమేజ్ అనేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. నేనైతే ఎగ్జాంపుల్గా ఈ యొక్క ఇమేజ్ అనేది తీసుకున్నా. మీరు తీసుకున్న మీ యొక్క ఇమేజ్ ఉంటుంది కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క ఇమేజ్ అనేది పిఎన్జీ ఫార్మాట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అయితే ఉండకూడదు, పిఎన్జీ ఫార్మాట్ అయితే ఉండాలి. ఒకవేళ మీకు పిఎన్జీ ఫార్మాట్లో ఇమేజ్ కట్ చేసుకొని రాకపోతే నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఆ యొక్క వీడియో చూడండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనే ఒక వీడియో లింక్ అయితే ఉంటుంది, ఆ యొక్క వీడియో చూడండి, ఓకేనా. అప్పుడైతే మీకు అయితే ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలో మీకు అయితే అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యొక్క ఇమేజ్ యాడ్ చేస్తున్నాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క ఇమేజ్ అయితే చివరికి అయితే స్వైప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏం లేదు, మన ఒక ఇమేజ్ ఉంది కదా, దాని అయితే క్లిక్ చేసి ఆటోమేటిక్గా ఈ విధంగా జరపండి. ఈ విధంగా రైట్ సైడ్ జరిపినట్టు అయితే ఆటోమేటిక్గా అయితే జరిగిపోతుంది. ఆ యొక్క టెంప్లెట్ ఎంత ఉందో అంత అయితే ఈ విధంగా అయితే జరుపుకోండి, ఓకేనా. తర్వాత టిక్ మార్క్ చేసి స్టార్టింగ్ మనకి అయితే వచ్చేయండి. ఈ విధంగా స్టార్టింగ్ మనకి వస్తున్న తర్వాత మళ్ళీ మనం తీసుకున్న మన ఒక ఇమేజ్ ఉంటుంది కదా, దాని అయితే ఒకసారి మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఈ విధంగా లెఫ్ట్ సైడ్ అయితే ఈ విధంగా పెట్టుకోండి, జూమ్ చేసుకొని తగ్గించుకోండి. మీ యొక్క ఇమేజ్ తగ్గట్టుగా మీరైతే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. నేనైతే ఎగ్జాంపుల్గా ఈ విధంగా అయితే లెఫ్ట్ సైడ్ అయితే ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్, ఓకేనా. ఈ విధంగా పెట్టుకుంటున్నా. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఎండింగ్ పాయింట్కి వచ్చండి, ఓకే. ఎండింగ్ పాయింట్కి అయితే వచ్చండి. ఈ విధంగా ఎండింగ్ పాయింట్కి వస్తుంది కదా, ఇక్కడైతే కీ యానిమేషన్ అయితే అప్లై చేయాలి ఫ్రెండ్స్, ఓకేనా. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి మూవ్ అవుతున్నట్టు మనకు ఇమేజ్ అనేది కీ యానిమేషన్ అయితే అప్లై చేయాలి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కీ ఆప్షన్ కదా అయితే క్లిక్ చేసి ఈ విధంగా అయితే మూవ్ చేయండి. ఈ విధంగా అయితే ఇక్కడికైతే ఈ విధంగా అయితే పెట్టేసుకోండి, ఓకేనా. ఈ విధంగా పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత టిక్ మార్క్ అవ్వండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత స్టార్టింగ్ మనకు రండి. స్టార్టింగ్ మనకు వచ్చిన తర్వాత ఒకసారి అయితే ప్లేసెస్ని చూసుకోండి ఏ విధంగా ప్లే అవుతుందో, ఓకేనా. మనకు ఇమేజ్ అనేది ఈ విధంగా అయితే మూవ్ అవుతుంది, ఓకేనా. చూడడానికి అయితే చాలా ఎక్సలెంట్గా అయితే వచ్చింది కదా. తర్వాత మళ్ళీ స్టార్టింగ్ మనకు వచ్చండి. ఈ విధంగా స్టార్టింగ్ మనకు వచ్చిన తర్వాత లేపని చేసి మీడియా పని చేసి మీరు ఒక పిఎన్జీ ఫ్లవర్ ఇమేజ్ అయితే డౌన్లోడ్ అనేది చేసుకుంటారు కదా, ఆ యొక్క ఫ్లవర్ ఇమేజ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికైతే యాడ్ అనేది చేసుకోండి, ఓకేనా. ఆ యొక్క పిఎన్జీ ఇమేజ్ అయితే ఫ్లవర్ ఇమేజ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పిఎన్జీ ఇమేజ్ అయితే ఈ విధంగా జూమ్ చేస్తున్నాను. ఈ విధంగా జూమ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే లెఫ్ట్ సైడ్ అయితే ఈ విధంగా పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్. మిగిలిన జూమ్ చేసిన పార్ట్ అంతా రైట్ సైడ్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మనకు ఇమేజ్ అనేది మనం తీసుకున్న మనకు ఇమేజ్ ఉంటుంది కదా, అదైతే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ మూవ్ అవుతుంది కదా. ఇప్పుడు తీసుకున్న ఫ్లవర్ పిఎన్జీ ఇమేజ్ ఉంది కదా, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి అయితే మూవ్ అవ్వాలి. అలా మూవ్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఈ విధంగా అయితే లెఫ్ట్ సైడ్ అయితే ఈ విధంగా అయితే పెట్టుకోండి, ఓకే. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ యొక్క ఫ్లవర్ ఇమేజ్ అయితే చివరికి అయితే స్వైప్ చేయండి. సేమ్ మనం ఫస్ట్ ఇమేజ్ మన ఇమేజ్ అనేది ఏ విధంగా చివరికి అయితే స్వైప్ చేసామో
సేమ్ అదే విధంగా ఈ యొక్క పీఎన్జీని కూడా చివరికైతే స్వైప్ చేయండి. ఈ విధంగా స్వైప్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండింగ్ పాయింట్‌లోని ఈ విధంగా ఉండండి. ఈ విధంగా ఎండింగ్ పాయింట్‌లో ఉన్న తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ కీ ఆప్షన్ ఉంది కదా! దాన్నయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ఒక ప్లస్ ఐకాన్ ఉంది కదా! దాన్నయితే క్లిక్ చేసి ఈ విధంగా అయితే మూవ్ చేయండి. ఓకేనా? ఈ విధంగా అయితే మూవ్ చేయండి. ఈ విధంగా మూవ్ చేసిన తర్వాత అయితే టిక్ మార్క్ ఇవ్వండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత స్టార్టింగ్ మనకు వచ్చి ఒకసారి అయితే ప్లే చేసుకోండి. ప్లే చేసుకున్నట్టయితే మనకు ఇమేజ్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్‌కి అయితే మూవ్ అవుతుంది కదా! ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న పీఎన్జీ ఫ్లవర్ ఇమేజ్ అనేది రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్‌కి అయితే మూవ్ అవుతుంది. ఓకేనా? తర్వాత స్టార్టింగ్ మనకు వచ్చిన విధంగా. ఈ విధంగా స్టార్టింగ్ మనకు వచ్చిన తర్వాత లేయర్ పైన చేసి మీడియా పని చేసి మీరు కింద డిస్క్రిప్షన్‌లో నుంచి గ్రాస్ పీఎన్జీ ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుంటారు కదా! ఆ యొక్క గ్రాస్ పీఎన్జీని కూడా ఇక్కడికైతే యాడ్ అనేది చేసుకోండి. ఓకేనా? ఆ యొక్క గ్రాస్ పీఎన్జీ కూడా ఈ విధంగా ఉంటుంది. ఓకే. దీనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా అయితే జూమ్ చేసుకోండి. ఈ విధంగా జూమ్ చేసుకున్న తర్వాత పైకైతే ఈ విధంగా పెట్టుకోండి. కొంచెం అయితే జూమ్ చేసుకోండి పర్లేదు ఫ్రెండ్స్. ఓకేనా? ఈ విధంగా. ఓకేనా? ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఇక్కడైతే ఈ విధంగా అయితే సేమ్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లవర్ ఇమేజ్ అయితే ఈ విధంగా మూవ్ చేసామో సేమ్ అదే విధంగా ఈ యొక్క గ్రాస్ పీఎన్జీ కూడా మూవ్ అనేది చేయాలి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నా. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ యొక్క పీఎన్జీని కూడా చివరికైతే స్వైప్ చేస్తున్నా. మన వీడియో ఎంత ఉందో అంత అయితే ఈ విధంగా అయితే స్వైప్ చేయండి. ఈ విధంగా స్వైప్ చేసిన తర్వాత వన్స్ టిక్ మార్క్ ఇచ్చండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎండింగ్ పాయింట్‌లో ఈ విధంగా ఉండండి. ఓకేనా? ఓకేనా? ఈ విధంగా ఎండింగ్ పాయింట్ ఉన్న తర్వాత మళ్ళీ అదే గ్రాస్ పీఎన్జీని అయితే ఒకసారి అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ మళ్ళీ కీ ఆప్షన్ ఉంది కదా! దాన్ని అయితే క్లిక్ చేసి రైట్ సైడ్ ప్లస్ ఐకాన్ ఉంది కదా! దాన్ని అయితే క్లిక్ చేసి సేమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇమేజ్ అయితే ఏ విధంగా అయితే మూవ్ చేసామో ఆ యొక్క పీఎన్జీ ఫ్లవర్ ఇమేజ్ అనేది సేమ్ అదే విధంగా ఈ యొక్క పీఎన్జీ కూడా చివరికైతే ఈ విధంగా అయితే మూవ్ చేయండి. ఓకేనా? ఈ విధంగా అయితే లెఫ్ట్ సైడ్‌కి అయితే ఈ విధంగా అయితే మూవ్ చేయండి. ఈ విధంగా అయితే మూవ్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఇవ్వండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత స్టార్టింగ్ మార్క్ రాండి. స్టార్టింగ్ మార్క్ వచ్చిన తర్వాత ఒకసారి ప్లే చేసుకున్నట్టయితే ఆ యొక్క పీఎన్జీ గ్రాస్ ఇమేజ్ కూడా సేమ్ మన పీఎన్జీ ఫ్లవర్ ఇమేజ్ లాగా అయితే మూవ్ అవుతుంది లెఫ్ట్ సైడ్‌కి అనేది. ఓకే. తర్వాత స్టార్టింగ్ మనకు వచ్చేయండి. స్టార్టింగ్ మనకు వచ్చిన తర్వాత లేయర్ పైన చేసి మీడియా పని చేసి మీరు కింద డిస్క్రిప్షన్‌లో నుంచి ఒక బ్లాక్ స్క్రీన్ లిరికల్ సాంగ్ అనేది డౌన్లోడ్ చేసుంటారు కదా! ఆ యొక్క సాంగ్‌ని అయితే ఇక్కడికైతే యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క సాంగ్ అనేది కాదు ఫ్రెండ్స్ మీకు నచ్చిన సాంగ్ అయితే ఇక్కడికైతే యాడ్ అనేది చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా యాడ్ చేసుకున్నాం కదా! దీనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా! లాస్ట్‌కి వస్తే ఇక్కడ చూసినట్టయితే బ్లెండింగ్ అని ఒక నేమ్ ఉంది కదా! అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత కొంచెం కిందకి వచ్చినట్టయితే ఇక్కడ స్క్రీన్ ఉంది కదా! అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ రండి. పైన బ్లెండింగ్ అని ఒక నేమ్ ఉంది కదా! అయితే క్లిక్ చేస్తే బ్యాక్ వస్తాం. కొంచెం పైకెళ్ళినట్టయితే ఇక్కడైతే అడ్జస్ట్‌మెంట్ అనేది అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే మనకు బ్లాక్ స్క్రీన్ లిరికల్ సాంగ్‌కి అయితే కొంచెం కలర్ అయితే లోలో అయితే ఉంది. ఆ యొక్క బ్లూ కలర్ అయితే కొంచెం థిక్‌గా అయితే అవుతుంది. చూడడానికి అయితే లుక్ అయితే అదిరిపోతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా! అయితే కొంచెం అయితే పెంచండి. ఒక 25, 27 అయితే పెట్టుకోండి. ఇక్కడ సాచురేషన్ ఉంది కదా! అయితే కొంచెం అయితే ఈ విధంగా అయితే ఫుల్‌గా అయితే పెట్టండి. ఓకేనా? ఇప్పుడు తగ్గిస్తా చూడండి. తగ్గించే కొలది ఆ యొక్క బ్లూ కలర్ అయితే ఎఫెక్ట్ అయితే పోతుంది. కొంచెం పెంచే కొలది బ్లూ కలర్ ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది. చూసారా ఏ విధంగా ఉందో? తర్వాత అయితే ఈ విధంగా అయితే పెంచుకోండి. తర్వాత మళ్ళీ టిక్ మార్క్ ఇవ్వండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే బ్లాక్ స్క్రీన్ లిరికల్ సాంగ్ అయితే ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లైట్‌గా రొటేట్ చేయండి. ఈ విధంగా లైట్‌గా రొటేట్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఇమేజ్ ఉంది కదా! లెఫ్ట్ సైడ్‌లో దానికి ఆపోజిట్‌లో అయితే ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఓకేనా? మనకు ఇమేజ్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్‌కి మూవ్ అవుతుంటే ఈ యొక్క బ్లాక్ స్క్రీన్ లిరికల్ సాంగ్ అనేది రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్‌కి అయితే మూవ్ అవ్వాలి. అప్పుడే చూడడానికి అయితే బ్యూటిఫుల్‌గా అయితే కనిపిస్తుంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఈ విధంగా రైట్ సైడ్ అయితే ఈ విధంగా పెట్టుకోండి. దీనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెండ్ టు బ్యాక్ చేయండి. లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా! అయితే క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనేది చేయండి ఈ విధంగా. ఈ విధంగా సెండ్ టు బ్యాక్ చేస్తే ఇప్పుడు చూసినట్టయితే ఆ యొక్క బ్లాక్ స్క్రీన్ లిరికల్ సాంగ్ అనేది మనకు ఇమేజ్ బ్యాక్ సైడ్‌కి అయితే వెళ్ళిపోతుంది. ఈ విధంగా పెట్టుకోండి. ఈ విధంగా రైట్ సైడ్ పెట్టుకున్న తర్వాత ఎండింగ్ పాయింట్‌కి వచ్చింది ఈ విధంగా. ఎండింగ్ పాయింట్‌కి వచ్చింది ఈ విధంగా. ఎండింగ్ పాయింట్‌కి వచ్చిన తర్వాత ఓకేనా? ఈ విధంగా అయితే ఎండింగ్ పాయింట్‌కి వచ్చింది. ఈ విధంగా ఎండింగ్ పాయింట్‌కి వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ కీ ఆప్షన్ కదా! అయితే క్లిక్ చేసి రైట్ సైడ్ ప్లస్ ఐకాన్ కదా! అయితే క్లిక్ చేసి ఓకేనా? ఈ విధంగా అయితే మూవ్ చేయండి. ఈ యొక్క బ్లాక్ స్క్రీన్ లిరికల్ సాంగ్ అనేది కొంచెం అయితే సైజ్ అనేది తగ్గించుకోండి. ఓకేనా? కొంచెం అయితే లైట్‌గా అయితే ఆ యొక్క సైజ్ అనేది తగ్గించుకొని తర్వాత టిక్ మార్క్ ఇవ్వండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత స్టార్టింగ్ మార్క్ రండి. స్టార్టింగ్ మార్క్ వచ్చిన తర్వాత ఒకసారి అయితే ప్లే చేసి చూసుకోండి. నేనైతే ఒకసారి ప్లే చేసి చూపిస్తే చూడండి. ఓకేనా? మనకి ఇమేజ్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ మూవ్ అవుతుంటే ఆ యొక్క బ్లాక్ స్క్రీన్ లిరికల్ సాంగ్ అనేది రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్‌కి అయితే ఈ విధంగా అయితే మూవ్ అవుతుంది. ఓకేనా? చూడడానికి అయితే అదిరిపోయింది కదా ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ స్టార్టింగ్ మనకు వచ్చింది ఈ విధంగా. ఈ విధంగా స్టార్టింగ్ మనకు వచ్చిన తర్వాత లేయర్ పైన చేసి మీడియా పైన చేసి రోజ్ ఫ్లవర్స్ ఉన్న లీవ్స్ టెంప్లెట్ అయితే డౌన్లోడ్ ఉంటుంది కదా! ఆ యొక్క టెంప్లెట్ అయితే ఇక్కడికైతే యాడ్ అనేది చేసుకోండి. ఓకేనా? ఈ యొక్క టెంప్లెట్ అయితే ఈ విధంగా అయితే ఉంటది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ విధంగా అయితే ఉంటది. దీనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ స్క్రీన్ అప్లై చేయండి. ఓకేనా? మీరు తీసుకున్న అదే రోజ్ ఫ్లవర్ టెంప్లెట్ అయితే ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ పైన కత్తిరి సింబల్ పక్కన ఒక పీరియడ్ బాక్స్ సింబల్ అయితే ఉంది కదా! దాన్ని అయితే క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ అప్లై చేయండి ఈ విధంగా. ఈ విధంగా ఫుల్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత బ్యాక్ రండి. పైన స్ప్లిట్ స్క్రీన్ ఉంది కదా! దాన్ని అయితే క్లిక్ చేయండి. బ్యాక్‌కి వస్తాం. లాస్ట్‌కి వచ్చినట్టయితే ఇక్కడ బ్లెండింగ్ ఆఫ్ నేమ్ ఉంది కదా! అయితే క్లిక్ చేసి స్క్రీన్ అప్లై చేయండి ఈ విధంగా. ఈ విధంగా స్క్రీన్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు చూసినట్టయితే ఆ యొక్క లీవ్స్ అనేది మన యొక్క వీడియోలో అయితే కనిపించడం లేదు కదా! ఓకేనా? ఇప్పుడైతే బ్యాక్ రండి. పైన బ్లెండింగ్ ఒక నేమ్ ఉంది కదా! అయితే క్లిక్ చేయండి. బ్యాక్‌కి వస్తాం. కొంచెం పైకెళ్ళినట్టయితే ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ అనేది అయితే క్లిక్ చేసి ఇక్కడ
సాచురేషన్ ఉంది కదా! అయితే కొంచెం అయితే ఈ విధంగా అయితే పెంచండి. ఓకేనా? ఈ విధంగా పెంచండి. తర్వాత మళ్ళీ కాంట్రాస్ట్ ఉంది కదా! అయితే కొంచెం అయితే పెంచండి ఈ విధంగా. తర్వాత లాస్ట్‌కొచ్చినట్టయితే ఇక్కడ లాస్ట్‌ని ఒక ఆప్షన్ కదా! అయితే క్లిక్ చేసి ఈ విధంగా పైకి జరిపినట్టు, కిందకి జరిపినట్టయితే మీకు నచ్చిన కలర్ ఏదైతే ఇక్కడైతే లీవ్స్ అనేది మారుతూ ఉంటే నేనైతే ఇక్కడైతే లైట్ పింక్‌లో అయితే పెడుతున్నాను. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్ లైట్ పింక్ అయితే ఉంది కాబట్టి. ఓకేనా? మీకు నచ్చిన కలర్ అయితే ఇక్కడి నుంచి అయితే ఈ విధంగా అయితే మార్చుకోండి. ఓకేనా? అయితే ఎగ్జాంపుల్‌గా ఈ విధంగా అయితే పెట్టుకున్నా. ఓకేనా? తర్వాత టిక్ మార్క్ ఇచ్చా. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత స్టార్టింగ్ మనకు వచ్చేయండి ఈ విధంగా. స్టార్టింగ్ మనకు వచ్చిన తర్వాత చూసుకోండి అయితే ప్లే చేసుకొని ఆ యొక్క లీవ్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. చూడడానికి అయితే బ్యూటిఫుల్‌గా అయితే ఉంది కదా! తర్వాత మళ్ళీ స్టార్టింగ్ మనకు వచ్చేయండి ఈ విధంగా. ఈ విధంగా స్టార్టింగ్ మనకు వచ్చిన తర్వాత లేయర్ పైన చేసి మీడియా పైన చేసి మీరు కింద డిస్క్రిప్షన్ నుంచి ఒక పీఎన్‌జీ బార్డర్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకుంటారు కదా! ఆ యొక్క బార్డర్‌ని అయితే ఇక్కడికైతే యాడ్ అనేది చేసుకోండి. ఓకేనా? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క బార్డర్ అనేది ఇక్కడికైతే యాడ్ చేసుకున్నా. ఈ యొక్క బార్డర్ కూడా నేనైతే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే మీరైతే డౌన్‌లోడ్ అనేది చేసుకోండి. తర్వాత ఈ యొక్క బార్డర్‌ని అయితే ఫుల్స్‌ని అప్లై చేయండి ఈ విధంగా. ఓకేనా? ఈ విధంగా ఫుల్స్‌ని అప్లై చేసిన తర్వాత ఈ యొక్క బార్డర్‌ని అయితే చివరికైతే ఈ విధంగా అయితే స్వైప్ చేయండి. ఓకేనా? ఈ విధంగా చివరికైతే స్వైప్ చేసిన తర్వాత వన్ స్టిక్ మార్క్ చేసి స్టార్టింగ్ మనకు రండి. స్టార్టింగ్ మనకు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా? ఒకసారి అయితే ప్లేసెస్‌ని వెరిఫై చేసుకొని అప్పుడైతే సేవ్ అనేది చేసుకోండి. నేను ఒకసారి ప్లేసెస్ చూపిస్తా చూడండి. చూసారా ఫ్రెండ్స్? వీడియో అయితే ఏ విధంగా ఉందో చూడడానికి అయితే ఎక్సలెంట్‌గా అయితే వచ్చేసింది కదా! ఈ విధంగా మీరు కూడా సింపుల్‌గా అయితే వితిన్ 5 మినిట్స్ అయితే క్రియేట్ అనేది చేసుకోండి. ఓకేనా? నేను ఈ వీడియోలో యూజ్ చేసే ప్రతి మెటీరియల్ అయితే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. అక్కడి నుంచి మీరైతే డౌన్‌లోడ్ అనేది చేసుకోండి. ఆల్మోస్ట్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలి? ఈ యొక్క వీడియోని మనకు గ్యాలరీకి ఎలా సేవ్ చేయాలో చూడాలి. రైట్ సైడ్ పైన షేర్ బటన్ అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు నచ్చిన రిజల్యూషన్‌లో పెట్టుకోండి. నేనైతే హెచ్‌డీ వచ్చి 180లో పెట్టుకొని, అలాగే ఫ్రేమ్ రేట్ వచ్చి ఒక 30లో పెట్టుకొని, కింద సేవ్ అని అయితే క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్‌గా మన గ్యాలరీలోకి అయితే ఈ వీడియో అయితే సేవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అయితే వెంటనే రిప్లై ఇస్తా. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను అటువంటి వీడియోస్ తెలియజేయడానికి అయితే ట్రై చేస్తా. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి, కామెంట్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే షేర్ అనేది చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఉంది ఫ్రెండ్స్. అందులో అయితే జాయిన్ అవ్వండి. ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.